ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు తప్పకుండా ఒక మంచి శుభవార్తతో నీ తల్లిని వచ్చాను, కాదని వెనక్కి పంపించకు, నేను చెప్పేటటువంటి ఈ మాటలను పూర్తిగా ఆలకించు అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకి ఇలా తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి అర్థమేమిటో మనం పూర్తిగా తెలుసుకున్నాం. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అమ్మవారి యొక్క సందేశం తెలుసుకునే ముందు, ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు మనకు ఎలాంటి సమస్య ఉన్నా మనకున్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే ఫోన్ ద్వారానే గురువుగారు అయితే తెలియజేస్తారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 7386242425. నమ్మకంతో ఒక్కసారి ఆశ్రయించి చూడండి. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే మనకు దానికి తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియజేస్తారండి. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి. మనకు ఉన్నటువంటి సమస్యలకు ఉన్నది ఉన్నట్లుగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యల నుండి మనం బయటపడేలా చేస్తారు అండి. ఒక్కసారి నమ్మకంతో ఆశ్రయించి చూడండి. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుందాం. బిడ్డ, నీ నిశ్చలమైనటువంటి దృఢ సంకల్పానికి నేను కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీ తల్లిగా నేను నీ హృదయాన్ని గెలవగలిగాను. ఎప్పుడు నీ మనసు నిండా కూడా ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు. ఈ రోజు నాకు ఎలా గడుస్తుందో, రేపు ఎలా ఉంటుందో, ముందు ముందు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా యొక్క కుటుంబ సభ్యుల గతి ఏమిటో, అదేవిధంగా నా పిల్లల గతి ఏమిటో, నేను ఇలా ఉంటే రాను రాను వచ్చేటటువంటి రోజులు నన్ను ఇంకా ఎంత భయపెడతాయో అనేసి నీ మనసును అనవసరమైనటువంటి గందరగోళాలతో, ఆలోచనలతో నింపేసుకున్నావు. చూడు బిడ్డ, అలాంటి ఆలోచనలు అన్నీ కూడా కాసేపు ప్రక్కన పెట్టి నిర్మలమైనటువంటి మనసుతో నా మాటలను ఆలకించమ్మా. అలా విన్న తర్వాత నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. చూడు, ఈరోజు ఏం జరుగుతుంది అనేది కేవలం నీవు దాని గురించి మాత్రమే ఆలోచించు. రేపటి రోజున ఏం జరుగుతుంది అనే దాని గురించి నీవు ఇప్పటి నుండే ఆలోచించి నీ యొక్క మనసును పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నింపేసుకోవడం అసలు ఎంతవరకు అది సమంజసం చెప్పు. ఇప్పటికైనా నీవు గుర్తుంచుకో, నీకు ఆ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే నీ యొక్క అనారోగ్యానికి కారణమవుతాయి. చూడు, నీవు ప్రతిరోజు కూడా సమయానికి నిద్రపోవడం లేదు, సమయానికి ఆహారాన్ని తీసుకోవడం లేదు. ఎప్పుడూ కూడా నీ మనసులో, నీ బుర్రలో ఏదో తెలియనటువంటి ఆలోచనలతో ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటున్నావు. ఆ యొక్క ఆలోచనలతోనే నీ యొక్క మనసును కూడా ఎప్పుడు పాడు చేసుకుంటూ ఉంటున్నావు. ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నీ కుటుంబ సభ్యులతో కూడా నీవు సఖ్యతగా ఉండలేకపోతున్నావు. కనీసం పిల్లలతో కూడా ప్రేమగా ఉండలేకపోతున్నావు. కనీసం వాళ్ళకి కావాల్సింది కూడా నీవు ప్రేమగా అందించలేకపోతున్నావు. ఎప్పుడూ కూడా నీవు ఇలాంటి ఆలోచనలతో గడిపేస్తే ఎలా చెప్పు? నీకు రాబోయేటటువంటి కాలంలో ఎలా జరుగుతుంది అనేది ఎటువంటి విషయాలు అన్నీ కూడా నీకు తెలియదు కదా. వాటి గురించి ఆలోచిస్తూ రాబోయేటటువంటి కాలాన్ని గుర్తు చేసుకుంటూ వాటిని ఎలా అసలు నీవు నిర్దేశించుకోగలుగుతున్నావు? నీకు రాబోయేటటువంటి భవిష్యత్తు కూడా నీవు అలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు నీకు ఎంతవరకు సమంజసం చెప్పు. నేను నీకు అండగా ఉన్నటువంటి అన్ని రోజులు కూడా నీకు ఎటువంటి కష్టము రాకుండా నిన్ను చూసుకోవడమే కదా నా బాధ్యత. చూడు, ఇప్పుడు నీవు బాధపడి నాకు ప్రతిరోజు కూడా ఇలాంటి బాధే కలుగుతుంది అనేసి నీవు ఎప్పుడూ కూడా అనుకోవద్దు. చూడు, జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుంది అనేటటువంటి విషయాలు ఎప్పటికీ ఎవరికీ తెలియదు. కనీసం నీ గురించి, నీ యొక్క కుటుంబ సభ్యుల గురించి, అదేవిధంగా నీ యొక్క బిడ్డల గురించి జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ముందు నీ యొక్క కుటుంబ సభ్యుల గురించి ఆలోచించకుండా, నీ యొక్క పిల్లల గురించి ఆలోచించకుండా ఏవేవో ఆలోచిస్తూ, అంటే నీ యొక్క భవిష్యత్తు గురించి ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలతో, పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీవు ఇలా సమయాన్ని వృధా చేసుకుంటూ వస్తున్నావు. ఇలా నీవు సమయాన్ని వృధా చేసుకుంటూ నీ పిల్లల గురించి కూడా పట్టించుకోక, నీ పిల్లల భవిష్యత్తును గురించి కూడా ఆలోచించక, వారి యొక్క చిన్న చిన్న
ఆలోచనల గురించి కూడా పట్టించుకోకపోతే ఎలా చెప్పు? నీవు ఇలా చేసుకుంటూ వస్తే వారు ఇక పెరిగే కొద్దీ నీ గురించి కానీ, నీవు చెప్పేటటువంటి విషయాల గురించి కానీ అసలు ఆలోచించకుండా నీ మాటలకు వ్యతిరేకంగా వారు పెరుగుతూ వస్తారు. అంటే నీ గురించి ఆలోచించకుండా, నీవు చెప్పిన మాట వినకుండా ఇలా ప్రవర్తిస్తూ అంటే ఎలా చెప్పు? కాబట్టి ముందు వారిని సరైనటువంటి పద్ధతిలో పెంచు. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి అవకాశాలు అన్నీ కూడా వారికి అందించు. నేను ఒప్పుకుంటాను, భూదేవి అంత సహనంతో ఎంతో భరించావు. నీ యొక్క ఓర్పుతో నీ పనిని నీవు చేసుకుంటూ పోతున్నావు. నీకు ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికీ చెప్పుకోకుండా, ఇరుగు పొరుగు వారితో కూడా సంభాషించకుండా వాటి అన్నిటికీ కూడా మౌనంగా సమాధాన్ని ఇస్తూ చిరునవ్వుతో అందరినీ పలకరించుకుంటూ వెళ్ళిపోతున్నావు. కాదనడం లేదు. సమస్యలన్నీ కూడా ఒక్కసారే నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు, నీవు కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నీకు ఎటువంటి ఆసరా లేనటువంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆలోచనలతో సమయాన్ని గడుపుతున్నావని కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకలా ఉండదు కదా పిచ్చి తల్లి. నీ తల్లిపై కేవలం భక్తి మాత్రమే కాదు, నమ్మకాన్ని కూడా ఒక్కసారి పెంచుకొని చూడు. అప్పుడే నీకు ఏం జరుగుతుంది అనేది అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది. చూడు, ఎవరో ఏదో చెప్పారని నీవు నాపై అపనమ్మకాన్ని పెంచుకోవడం, లేదంటే అశ్రద్ధతో నీవు పూజలు చేసినంత మాత్రాన నేను వాటిని స్వీకరించను. నీ మనసు నిండా కాసంత ప్రేమ, నీ హృదయంలో నా రూపాన్ని నింపుకొని ఎప్పుడూ కూడా నీవు నా నామస్మరణ చేసుకో. అప్పుడే నీకు ఉన్నటువంటి బాధలు అన్నీ తొలగించి నీకు ధైర్యాన్ని నింపుతాను. నీకు చెబుతున్నాను బిడ్డ, తప్పకుండా నిన్ను నీ చేతిని పట్టుకొని నేను ముందుకు నడిపిస్తాను. ఎవరో నీకు అండగా ఉండనవసరం లేదు. నీ విధిరాతను సైతం మంచిగా మార్చేటటువంటి శక్తి నీ తల్లికి ఉందని తెలుసుకో. కాబట్టి నీ యొక్క కష్టాలు అన్నీ కూడా గట్టెక్కబోతున్నాయి. నీకు నీ కుటుంబానికి కూడా ఆనందంగా గడిపేటటువంటి రోజులు రాబోతున్నాయి. ఇక నుండి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టమని ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు ఇలా తెలుపుతున్నాను బిడ్డ. ఇప్పటికైనా నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు అన్నీ కూడా దూరం చేసుకొని నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకో. ఇక నుండి నీ మనసును కూడా నిర్మలంగా ఉంచుకో. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు అందరూ కూడా నిన్ను మోసం చేయొచ్చు, నీకు అన్యాయం చేయవచ్చు. కానీ నీవు నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడు నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఇలా అన్ని రోజులు కూడా బాధాకరమైనటువంటి రోజులే ఉంటాయని కూడా ఎప్పుడూ కూడా నీవు అనుకోవద్దు. కాబట్టి నీ యొక్క మనసుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకో. ఏది జరిగినా కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు అనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటావని, ఎన్ని కష్టాలు సమస్యలు నీ వద్దకు చేరినా కానీ ఓర్పుతో ధైర్యంతో ఉంటావని, ప్రతి ఒక్కటి కూడా ఓర్పుతో జయిస్తావని ఆ ధైర్యాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. కానీ నీవు మాత్రం నాకు ఒక మాట ఇవ్వాలి. పెదవులపై చిరునవ్వుతో ఎప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నమ్మకంగా ఎదుర్కొంటావని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంతోషంగా ఉండు బిడ్డ అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని మనకు ఇలా తెలియజేశారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.